నమస్కారము సలాము ఈరోజు నేను సెక్రటరియట్ వచ్చాను మా ఆనరబుల్ సీఎం గారు సెకండ్ టైం మనకు హోమ్ మినిస్టర్ ఇచ్చారు ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అండ్ రెవెన్యూ మినిస్టర్ ఇచ్చారు సెకండ్ టైం గెలిచిన తర్వాత హోమ్ మినిస్టర్ ఇచ్చారు మా ఆనరబుల్ సీఎం గారికి నేను చాలా చాలా థాంక్స్ చెప్తున్నాను ఇండియాలో లీడర్ అంటే కేసీఆర్ గారు ఒకటి లీడర్ ఉన్నారు ప్రజా కోసం సేవ కోసం ఇది గాడ్ గిఫ్ట్ ఉంది తెలంగాణ ప్రజలకు తప్పకుండా చాలా పోరాటం 14 ఇయర్స్ పోరాటం చేసిన తర్వాత తెలంగాణ తీసుకువచ్చారు వచ్చే ముందు అందరూ చీఫ్ మినిస్టర్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రోషియా గారు కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ చీఫ్ మినిస్టర్ లాస్ట్ కిరణ్ అయింది ఆయన ఏం చెప్పారు కేసీఆర్ సాబ్ ఇట్లా చెప్తున్నారు తెలంగాణ వచ్చే తర్వాత తెలంగాణలో క్రిమినల్ రైట్స్ జరుగుతుంది నెక్సలిజం జరుగుతుంది పవర్ అవకాశం లేదు 5-6 గంటకి ఇచ్చినకి అవకాశం లేదు ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ అంటే మీకు ఎవ్రీ టైం కర్ఫ్యూ ఫేస్ చేస్తున్నా అంటే చెప్పారు మా ఆనరబుల్ సింగ్ గారు 14 తర్వాత చాలా బాగా రూల్ చేశారు ఇండియాలో నంబర్ 1 స్టేట్ పీస్ ఉంటే తెలంగాణ స్టేట్ ఉంది నంబర్ 1 డెవలప్మెంట్ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్ ఉంది మా గ్రోత్ అంటే 19-20% కి అబౌవ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణకు 45, 46, 50 కోట్లకి ఎక్కువ రాలేదు ఈ టైంలో ఈ బడ్జెట్ అంటే 18-19 బడ్జెట్ 1,74,000 కోట్ల బడ్జెట్ ఉంది ఎంత ఫాస్ట్ గ్రోత్ స్టేట్ ఉంది మనకు ఎంత ముందు బడ్జెట్ ఎంత వస్తుంది ఇప్పుడు ఆయనకి ఎక్కువ డబ్బులు వెల్ఫేర్లో ఖర్చు చేస్తున్నారు మా ఆనరబుల్ సీఎం గారు తప్పకుండా మాకు హోమ్ మినిస్టర్ వచ్చారు హోమ్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేశారు ఇప్పుడు పబ్లిక్ చాలా హ్యాపీ ఉంది చాలా మంది బయటకి సౌదీ అరేబియాకి వస్తాయంటే నాతో థ్యాంక్స్ చెప్తున్నారు మీ దగ్గర చాలా పీస్ ఉంది పవర్ 24 hours ఇస్తున్నారు ఎంత మంచి గవర్నమెంట్ ఉంది తప్పకుండా అలాగే మనకు సెకండ్ టైం బి తెలంగాణ ప్రజ మనకు ఇది అవకాశం ఇచ్చారు మా ఆనరబుల్ సీఎం గారు పవర్లో అంటే 88 సీట్ గెలిచారు 2 జాయిన్ చేసి 90 అయినాయి ఇప్పుడు మన దగ్గర ఇది చంద్రబాబు నాయుడు అది కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా పెద్ద కుటుంబీ అంటే చిన్న పార్టీగా అలైన్ చేశారు ఆ టైంలో చాలా మంది నేను బి చెప్పిన ఈ కుటుంబీ అంటే ఈ ప్రజా కుటుంబీ లేదు ఈ కచరా కుటుంబీ ఉంది అట్లా డిఫీట్ అయింది అందరికీ ఎంత ఈ రిజల్ట్ తప్పకుండా చాలా బాగా రిజల్ట్ ఉంది మా సీఎం గారు చాలా బాగా తెలంగాణలో అంటే డెవలప్మెంట్ తీసుకొచ్చారు చాలా ఎవ్రీబడి హ్యాపీ ఉన్నారు ఫస్ట్ టైం ముస్లిం 95% ఓట్ వన్ సైడ్ టీఆర్ఎస్ కు వేశారు ఎంత ముందు కాంగ్రెస్ కు ఇచ్చారు ఈ టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా చెప్పారు బీజేపీ సే కలుస్తా బీజేపీ అరే బీజేపీ ఖతం చేసిన లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు తెలంగాణలో ఎంత ముందు ఎలక్షన్ 14 తర్వాత బల్దియా ఎలక్షన్ వచ్చింది బల్దియా ఎలక్షన్ లో మా కేటీఆర్ గారు మహాన్ లీడర్ ఆయన ఏజ్ లో అంటే ఎవరితో ఇండియాలో కాంపిటీషన్ లో కూర్చుంటే డిస్కస్ చేస్తే అంటే నంబర్ 1 లీడర్ కేటీఆర్ ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు మా ఆనరబుల్ సీఎం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు ప్రజా ఎట్లా వెల్కమ్ చేస్తున్నారు అందరు మీడియా వాళ్ళు చూపిస్తున్నారు తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా చెప్పారు బడ్జెట్ కోసం చెప్పారు ఇప్పుడు 2000 crore బడ్జెట్ ఇస్తున్నారు మైనార్టీకి ఇండియాలో నంబర్ 1 ఉంది ఇండియా తెలంగాణ స్టేట్లో 60 లక్షల ముస్లిం ఉన్నారు ఇండియాలో 35 కోట్ల ముస్లిం ఉన్నారు మైనార్టీస్ మొత్తం అయినా ఇండియా లెవెల్లో బడ్జెట్ 4,700 crore ఉంది మన స్టేట్లో ఓన్లీ మన స్టేట్లో తెలంగాణలో 2000 crore బడ్జెట్ ఉంది అలాగే పబ్లిక్ వన్ సైడ్ ఓటేశారు ఫార్మర్ కోసం ఇండియాలో ఎక్కడ బడ్జెట్ లేదు ఇండియాలో ఎంత స్టేట్ ఉన్నాయి మన స్టేట్లో మా ఆనరబుల్ సీఎం గారు 12,000 కోట్ల రూపాయలు పెట్టారు బడ్జెట్లో దేవిగౌడ అంటే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ చాలా ఫార్మర్ లీడర్ ఆయన సీఎం గారికి చెప్పారు నేను థ్యాంక్స్ ఫోన్లో చెప్తున్నారు నేను వచ్చే మీతో థ్యాంక్స్ చెప్తా ఎంత మంచి పని ఎవరు చేయలేదు తప్పకుండా ఈ తెలంగాణలో అంటే ల్యాండ్ ఆర్డర్ నేను నాకు అవకాశం ఇచ్చారు నేను రెవెన్యూలో చాలా మంచి పని చేసిన మా సీఎం గారు అంటే రెవెన్యూ ఇట్లా రెవల్యూషన్ 1930 తర్వాత ఇప్పుడు వచ్చింది 4 years అప్డేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ అయింది కొత్త డిస్ట్రిక్ట్ 21 డిస్ట్రిక్ట్ అయింది కొత్త మండల్ అయింది 125 రెవెన్యూ మండల్ అయింది
ఎంత మంచి రైతు బంధు ప్రోగ్రాం జరిగింది. ఫార్మర్స్కు ఈ చక్కరికి 4,000 రూపాయలు ఇచ్చారు. ఎంతమంది ఫార్మర్కు ఎవరు చూడలేదు. మెయిన్ అంటే మహారాష్ట్రలో మాట్లాడిన తర్వాత అగ్రిమెంట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్కి మహారాష్ట్ర సీఎం 1 month ముందు వచ్చిన హైదరాబాద్లో నేను కలిసిన. ఎందుకంటే ఎంత మంచి అగ్రిమెంట్ అయింది, మనకు మా ఫార్మర్కి చాలా లాభం అవుతుంది. ఆయన ఒకటి మాట చెప్పారు, ఇండియాలో కేసీఆర్ అట్లా లీడర్ లేదు, కేసీఆర్ అట్లా చీఫ్ మినిస్టర్ లేదు, నేను బీజేపీ చీఫ్ మినిస్టర్ ఉన్నాను. నేను గుజరాత్లో చెప్పాను, ఇండియాలో కేసీఆర్ అట్లా లీడర్ ఎవరు లేడు. ఎందుకంటే మా సీఎంకు చాలా నాలెడ్జ్ ఉంది. ఏ చీఫ్ మినిస్టర్ ఏ పొలిటికల్ లీడర్ 50,000 బుక్ చదువు లేదు. మా ఆనబుల్ సీఎం గారు 50,000 బుక్ చదువున్న మనిషి ఉన్నారు. తప్పకుండా 100% తెలంగాణ ఫాస్ట్ గ్రోత్ స్టేట్ ఉంది. మా సీఎం ఏముంది, గోల్డెన్ తెలంగాణ తప్పకుండా అవుతుంది. నా రెస్పాన్సిబిలిటీ హోమ్ మినిస్టర్ ఇచ్చారు. తప్పకుండా నేను ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినా తప్పకుండా నాకు డెవలప్ చేస్తా. మంచి పబ్లిక్ మినిస్టర్ పబ్లిక్ అందరూ ఫ్రెండ్లీ పని చేస్తున్నారు. ఈ రోజు చాలా ప్రోగ్రామ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు. ఇండియాలో నంబర్ 1 డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మన ఇప్పుడు. చాలా మా పోలీసులు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది ఇండియాలో. రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు ఒకసారి, నేను ఇటాలనా పోతే, అరే ఫ్రెండ్లీ స్టేట్ కి గంగా జమున తహజీబ్ కే లోग आ रहे हैं. ఎంత మన స్టేట్ ఫేమస్ అయింది 4 years లో. 100% మా ఆనబుల్ సీఎం గారు మనకి ఇది రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. 100% నేను ఆనెస్టీలో పనిచేస్తా, లాయల్టీతో పనిచేస్తా, ప్రజా కోసం పనిచేస్తా. లీడర్ అంటే ప్రజా కోసమని లీడర్కి ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అది ఉంది. పోలీస్కి డ్యూటీ ఏముంది, ప్రజాకు సేవ చేయండి, సేఫ్ చేయండి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి. ఫ్యూచర్లో ఏమేమి స్కీమ్ ఉంది తప్పకుండా చేస్తా. చాలా బాగా మన దగ్గర కమిషనర్ డీజీపీ గారు మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంచి ఉంది. తప్పకుండా ఇంకో మంచి పని చేసినా ట్రై చేస్తున్నారు. उर्दू बोल दिया ना सब, बहुत बोल दिया उर्दू, फिर उर्दू क्या बोलूं. ఏ కేసు పెండింగ్ ఉంది, ఇంక్వైరీ నడుస్తుంది నా పెండింగ్. అన్న ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ చేయండి. 2014 ముందు, 2014 తర్వాత తప్పకుండా చేస్తా. 100% అందరితో డిస్కస్ చేసిన తర్వాత నేను ఒక్కటి మాట చెప్తున్నాను. మీ ఒకసారి చంచగూడ జైలు వెళ్ళండి, ఒకసారి చెర్లాపల్లి, వరంగల్. ఇది రెగ్యులర్ ఖైదీ వస్తేనా 50% తక్కువైంది. ఎక్కడుంది చైన్ స్నాచింగ్ ఎక్కడ ఉంది, అది టవర్ తయారవుతుంది, పోలీస్ కంట్రోలింగ్ టవర్. ఓ పనికి చేసి స్టార్ట్ అయిన తర్వాత జపాన్లో ఎట్లా ఉంది, నా చైనాలో అట్లా టెక్నాలజీ ఉంది అన్న. చాలా డబ్బులు ఇండియాలో లేదు ఎక్కడ టవర్. ఇది టవర్ తర్వాత మొత్తం తెలంగాణ మా కంట్రోల్లో వస్తుంది. ఈ రౌడీస్ ఉన్నారు, క్రైమ్ చేసిన మనిషి ఉన్నారు, తప్పకుండా ఆయన మీద నిఘా పెడతా. డెఫినెట్గా ఫ్యూచర్లో క్రైమ్ పర్సెంటేజ్ తక్కువ అయింది, ఇంకో తక్కువ అవుతుంది. ఆయన మీద ఏముంది, जो भी इन्वेस्टिगेशन ఉంది తప్పకుండా చేస్తాం. ये क्वेश्चन, थैंक यू आप लोगों का बहुत बहुत धन्यवाद. तमाम సార్ ఛార్జ్ లేదు సార్, ఇది మినిస్టర్ కు ఛార్జ్ అవుతుంది, పోలీస్ ఆఫీసర్ కు ఛార్జ్ అవుతుంది, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఛార్జ్ అవుతుంది, మినిస్టర్ కు ఛార్జ్ లేదు. ఈ రోజు నేను రిటర్న్ మేము సెక్రటరీతో వచ్చాను. అరే అడిగి ఏమంటే ఆ రిప్లై చేస్తా. నాకు పోలీసులకు మాట్లాడతాం, డీజీపీతో మాట్లాడతా తప్పకుండా. పోలీస్ మన ఫ్రెండ్లీ పోలీస్ ఉంది, సేవ మంచి చేస్తున్నారు, టఫ్ డ్యూటీ చేస్తున్నారు. ఎట్లా కావాలి అనకు మా డిస్కస్ చేస్తారా తప్పకుండా ప్రొవైడ్ చేసిన ఇంప్లిమెంట్ అంటే మాట్లాడిన తర్వాత చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ.